శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. కార్తీక సోమవారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. మనం గమనించినట్లయితే స్కంద పురాణంలో ఈ యొక్క కార్తీక వ్రత మహత్యము, అదేవిధంగా కార్తీక సోమవార వ్రత మహత్యము గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్తీక సోమవారాల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా కార్తీక సోమవారాలకి కొన్ని నియమాలు అనేవి కూడా ఉంటాయి. కార్తీక మాసంలోనే కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. కార్తీక మాసంలో ముఖ్యంగా కృత్తికా నక్షత్రం ఎప్పుడైతే పౌర్ణమి రోజు వస్తుందో అది కార్తీక మాసంగా చెప్పబడుతుంది. కార్తీక మాసంలో వచ్చేటప్పటికి విశిష్టమైనటువంటి హరికి హరుడికి ఇద్దరికి కలిపి మనం పూజా క్రియలు చేసుకోవచ్చు. అంటే హరికి చేసినటువంటి పూజ మరియు అదేవిధంగా హరుడుకు చేసినటువంటి పూజ రెండూ మనకి చాలా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. హరికి ఈ యొక్క కార్తీక సోమవారాల్లో కానీ కార్తీక మాసంలో కానీ కార్తీక మాసంలో ఆవు పేడతో అలికి పంచరంగులతో చేసినటువంటి ముగ్గు, హరి ముందు చేసినటువంటి ముగ్గు మనకు విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది. మరియు అదేవిధంగా ఈ యొక్క కార్తీక సోమవారాల్లో కానీ లేదంటే కార్తీక మాసంలో మనం హరి యొక్క దేవాలయంలో అరటితో చేసినటువంటి స్తంభాలను స్థాపించి ఆ యొక్క దేవాలయాన్ని పూలతో అలంకరించినట్లయితే మనకు విష్ణులోక ప్రాప్తి పొందగలుగుతామని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. మరియు అదేవిధంగా ఈ యొక్క శివాలయంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రదోష సమయంలో వెలిగించేటువంటి దీపం ఏదైతే ఉంటుందో అది కూడా వచ్చేటప్పటికీ మనకు శివలోక ప్రాప్తిని కలిగిస్తుంది. అదేవిధంగా చేసేటువంటి దానాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క కార్తీక మాసంలో విశేషమైనటువంటి ప్రాప్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికీ కార్తీక సోమవారాలు శివాలయంలో చేసేటువంటి ప్రదోష కాలంలో చేసేటువంటి లేకుండా ఉంటే ఉదయకాలంలో అంటే గోవుకి పాలు పిచ్చికేటువంటి సమయం, అంటే ఉదయకాలంలో గోవుకి ఎప్పుడు పాలు పిచ్చుకుతామంటే 6ంటికి కానీ 5ంటికి కానీ లేకుంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే పాలు పిచ్చుకాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఆ సమయంలోనే మనం దీపారాధన చేయగలిగితే ప్రదోష కాలంలో అయినా సరే చాలా తెల్లవారుజామున అంటే సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి స్నానాదులు కంప్లీట్ చేసేసుకొని తలస్నానం చేసిన తర్వాత అభ్యంగ స్నానం చేసి, కానీ ఈ యొక్క నెలలో మనం నువ్వుల నూనెతో తైలాభ్యంగానం అయితే చేయకూడదు. తలంటు పోసుకోవాలి కానీ తైలాభ్యంగానం చేయకుండా మనం ఈ యొక్క నెలలో మనం తలస్నానం చేసుకున్న తర్వాత వచ్చి ఉదయకాల వ్యాప్తి అంటే సూర్యోదయం కన్నా ముందు మనం ఎప్పుడైతే శివాలయంలో దీపారాధన చేస్తామో అది విశేషమైనటువంటి ఫలితం ఇస్తుందన్నమాట. ఆ యొక్క దీపారాధన నూనెలో కూడా వచ్చేటప్పటికి మనకు నారింజ నూనె, అంటే నారింజ నూనె విశేషమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని కూడా ఇవ్వగలుగుతుంది, ఆరోగ్యప్రదాయంగా కూడా ఉంటుంది. కుజుడు యొక్క ప్రభావం కానీ శని యొక్క ప్రభావం కానీ పోవాలి అంటే నువ్వుల నూనెతో చేసినటువంటి దీపారాధన అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన ఐశ్వర్యప్రదాయనిగా లక్ష్మీ కటాక్షాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. మరి వాటితో పాటు మనం గమనించినట్లయితే ఇవన్నీ దొరకలేదు, మనకు ఎటువంటి నూనె దొరకలేనప్పుడు మనకు ఆముదంతో కూడా మనం దీపారాధన చేయాలి. ఎందుకంటే భక్తి ముఖ్యం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఈరోజు కల్తీలో ఎక్కువగా జరుగుతున్నది కాబట్టి 1కి 2 సార్లు మనం చేసేటువంటి పూజా విధానంలో ఎటువంటి లోటుపాటు లేకుండా ఒక మంచి ఆవు నెయ్యి తీసుకొని ఆవు నెయ్యితో మనం దీపారాధన చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఆవు నెయ్యి లేనప్పుడు మామూలు నెయ్యి అయినా సరే వాడి దీపారాధన చేయొచ్చు అన్నమాట. ఆవు నెయ్యితో దీపారాధన చేసినప్పుడు మనకు వచ్చేటప్పటికి 1 ఒత్తి కానీ 2 ఒత్తులు కానీ మనం వేసుకొని మనకు 2 ఒత్తులు వేసుకున్నటువంటి దీపారాధన చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. శాస్త్రరీత్యా వచ్చేటప్పటికి ఈ యొక్క సోమవారాల పూట కార్తీక సోమవారాల పూట కొన్ని నియమాలు అనేది పాటించాలి. మాంసాహార భక్షణ అనేది కార్తీక మాసంలో నిషిద్ధం. మాంసాహారం కానీ వెల్లుల్లి కానీ ఉల్లిపాయలు కానీ మరియు అదేవిధంగా అల్లం వెల్లుల్లి కానీ ఇటువంటి పదార్థాలకి దూరంగా ఉండండి. అదేవిధంగా భూమి నుంచి ఉత్పన్నమైనటువంటి కందమూలాలు ఏవైతే ఉంటాయో వాటితో చేసేటువంటి పదార్థాలకి దూరంగా ఉండటం అనేది మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏవైతే ఈ యొక్క పదార్థాలు ఏవైతే చెప్పానో ఆ పదార్థాలకు దూరంగా ఉండి మనకు ఆ యొక్క ఈశ్వర కటాక్షం అనేది మన మీద పొందగలుగుతాం.
సాత్విక ఆహారం తినటం, మరి ఆ విధంగా గోపూజ అనేది కూడా ఈ యొక్క నెలలో చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కార్తీక సోమవారం రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఉపవాసం అనేది చాలా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉపవాసం చేసిన తర్వాత ఉదయం నుంచి మనం సాయంకాలం అంటే మధ్యాహ్న కాలం వ్యాప్తి వరకు ఉపవాసాన్ని తీసిన తర్వాత మనం ముఖ్యంగా ఈ యొక్క ఉపవాసాన్ని ఎలా వదలాలి అంటే మన యొక్క నీడ మనకన్నా వచ్చేటప్పటికి రెండింతలుగా పెరిగి ఉన్నప్పుడు ఆ యొక్క సమయాన్ని మనం ఈ యొక్క ఉపవాస దీక్షను వదలొచ్చు. అంటే ఎప్పుడైతే మనకు సాయంకాలం పూట అవుతుందో ఆ యొక్క నీడ మన మీద పడినప్పుడు రెండింతలు అవుతుంది. అప్పుడు మనం యొక్క ఉపవాస దీక్షను వదిలి మనం ఆ రోజు పూజ కార్యక్రమం చేసుకున్న తర్వాత సాయంకాలం పూట దీపారాధన చేసిన తర్వాత మనకు ఈ యొక్క ఉపవాస దీక్షని సోమవారం పూట వదిలి రాత్రిపూట భోజనం అనేది చేయొచ్చు. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క కార్తీక సోమవారం రోజు సాలగ్రామ దానం చేయొచ్చు. అదేవిధంగా లింగధారణ కూడా, లింగాన్ని కూడా మనం దానంగా ఇవ్వగలిగితే మనకు శివైక్యం పొందగలుగుతాం. అదేవిధంగా విష్ణైక్యం కూడా పొందగలుగుతాం. కార్తీక సోమవారం పూట మనకు ఉసిరిక చెట్టు కింద చేసేటువంటి దామోదర పూజ ఏదైతే ఉంటుందో, అంటే కార్తీక సోమవారం పూట ఉసిరిక చెట్టు కింద మనకు సాలగ్రామాన్ని పెట్టి ఆ సాలగ్రామానికి పసుపు కుంకుమ మరియు అదేవిధంగా పూలతో పూజించినట్లయితే సోమయాజిగా అవుతారని చెప్పి శాస్త్రం చెప్పబడింది. అంటే 1000 యాగాలు చేసినటువంటి ఫలితం పొందగలుగుతామని చెప్పి శాస్త్రం చెప్పబడింది. అదేవిధంగా ఈ యొక్క రోజున ఇటువంటి ఫలితం చేయగలుగుతారు ఎవరైతే చేస్తారో వారికి రాబోతున్నటువంటి జన్మ అనేది లేకుండా మనం శివైక్యం కానీ విష్ణుైక్యం కానీ పొందగలుగుతామని చెప్పి శాస్త్రం చెప్పబడింది. ఈ యొక్క కార్తీక సోమవారం రోజు మీరు వీలైతే ఒక ఉసిరిక పండుని, ఒక ఉసిరిక ఫలాన్ని మీరు ఒక బ్రాహ్మణుడికి దక్షిణ మూలకంగా తనకి దానం ఇచ్చి చూడండి. అదేవిధంగా వచ్చేటప్పటికి మీరు వీలైతే మీ యొక్క కార్తీక దీపాన్ని కూడా ఈరోజు కార్తీక సోమవారం రోజు ప్రదోష కాలం సమయంలో కానీ స్నానం చేసిన తర్వాత కార్తీక దీపాన్ని దానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం పొందగలుగుతాం. ఎలాగైతే మనకు పాము ఎలాగైతే కుసుమ విడుస్తుంటుందో అదేవిధంగా ఈ యొక్క పాపభూక్తమైనటువంటి శరీరం నుండి కూడా ఈ యొక్క పాపం అనే ఒక ఏదైతే పొర మన చుట్టూ ఉందో ఈ యొక్క పొర ఈ యొక్క కార్తీక దీపం ద్వారా నశింపజేస్తుందని చెప్పి శాస్త్రం చెప్పబడింది. ఒకానొక సమయంలో జనక మహారాజు ఇలా అడుగుతారన్నమాట. ఏమని అడుగుతారంటే వశిష్ఠుని అడుగుతారు. వశిష్ఠ మహాముని కార్తీక పురాణం గురించి మొత్తం చెప్తూ ఉంటారు. అప్పుడు జనక మహారాజులు అడుగుతారన్నమాట, స్వామి మీరు ఎన్నో చాలా చాలా చిన్న చిన్న కథలు చెప్తున్నారు. ఒక దీపాన్ని వెలిగించండి, ఒక ఉసిరిక ఫలాన్ని దానం చేయండి, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే వారు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పాపాలు ఎలా మటుమాయమైపోతాయి అని చెప్పి అడుగుతారు. అలా అడిగినప్పుడు వశిష్ఠుడు ఇలా అంటాడనమాట, నువ్వు అడిగినటువంటి ప్రశ్న అనేది కరెక్ట్. ఎందుకంటే హిందూ మతంలో వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే ఒక శాస్త్రానికి ఒక ప్రశ్న అనేది ఆల్వేస్ ఎప్పుడు ఉంటూ ఉంటుందన్నమాట. ఆ ప్రశ్నకి సమాధానం కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు వశిష్ఠుడు చెప్తాడనమాట, ఇది ఎలా అవుతుంది అంటే వచ్చేటప్పటికి మనం కట్టలుగా గుట్టలుగా పేరుకుపోయినటువంటి ఒక కొండ, అంటే ఒక కొండ అంతా కలిగినటువంటి పాపాలను ఒక దారం లాంటి ఒక కార్తీక దీపం ఎలా ఒక కొండ లాంటి ఒక పాపం ఎక్కడా, మరియు అదేవిధంగా ఒక దారం లాంటి ఈ యొక్క చిన్న వ్రతం, ఇది కార్తీక సోమవారం దీపాన్ని వెలిగించేటువంటి ఒక చిన్న వ్రతం, అంటే ఒక ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పాపాలని ఒక్కరోజు చేసేటువంటి వ్రతం ఎలా మిమ్మల్ని మంచివాడినిగా మారుస్తుంది అని చెప్పి అడుగుతాడు జనక మహారాజు అన్నమాట. జనక మహారాజు అడగగానే వశిష్ఠుడు ఇలా చెప్తాడు, ఒక కొండలాగా పేరుకుపోయినటువంటి కట్టెలను ఒక చిన్న అగ్గి పుల్లతో మనం ఎలాగైతే మంట పెట్టగలుగుతామో ఒక కొండలాగా పేరుకుపోయినటువంటి పాపాలను కూడా వచ్చినప్పటికీ ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటువంటి వ్రతం నియమాల ద్వారా మనం హరింపజేయగలుగుతామని చెప్పి వశిష్ఠుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. మరియు అదేవిధంగా ఈ యొక్క దినం రోజు వచ్చేటప్పటికి ఉపవాస దీక్ష అనేది కూడా ఇందాక చెప్పినట్లుగానే ఉపవాస దీక్షతో పాటు ఏకభుక్త భోజనం అనేది చాలా ముఖ్యం. ఒక పూట భోజనం చేయటం, అదేవిధంగా రాత్రి భోజనం మాత్రమే చేయాలి. అదేవిధంగా అయాచిత భోజనాన్ని మరియు అదేవిధంగా స్నానాన్ని కంపల్సరీగా చేయాలి. 2 పూట్ల స్నానం చేయటం అనేది ముఖ్యం. అదేవిధంగా వైదిక కర్మలను
ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వైదిక కర్మలను కంపల్సరీగా కంప్లీట్ చేయటం, మరియు అదేవిధంగా తిలాదానం అనేది చేయాలి. కార్తీక సోమవారం రోజు చేసేటువంటి తిలాదానానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది. అంటే మన పూర్వజులు ఎవరైతే ఉన్నారో వారికి నరకంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో నరకంలో ఉన్నటువంటి మన పూర్వీకులకి వాళ్ళకి ఆ యొక్క నరక బంధనం నుండి విముక్తి పొందాలి అంటే మనం ఈ యొక్క లోకంలో చేసేటువంటి దానాదులు వాళ్ళకి చాలా ముఖ్యం. కార్తీక మాసంలో ముఖ్యంగా చేయాల్సినటువంటి దానంలో ఒకటి వచ్చినప్పటికీ వృషోత్పాతం అంటారన్నమాట. అంటే వృషభాన్ని నల్లగా ఉన్నటువంటి ఒక ఆవుని, లేకపోతే నల్లగా ఉన్నటువంటి ఒక గేదెని వదలాలన్నమాట. అంటే అది వదిలినట్లయితే మనకు పితృలు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క నరకాన్ని నుంచి విముక్తి పొందగలుగుతాం. అదేవిధంగా వచ్చేటప్పటికి శాస్త్రరీత్యా ఏం చెప్పబడిందంటే ఈ యొక్క కార్తీక మాసంలో గయా శ్రాద్ధం అనేది చాలా ముఖ్యం. గయా శ్రాద్ధం చేయగలిగినటువంటి వాడు పితృలకి వారికి ముక్తి అనేది పొందగలుగుతారు. గయా శ్రాద్ధం చేసినప్పుడు మనకు పితృల యొక్క సుఖాన్ని వారి యొక్క ఆశీస్సులు పొంది సంతాన యోగ్యత కలగటం అనేది కూడా జరుగుతుంటుంది. ఇటువంటి పర్వదినాన్ని పరిపూర్ణంగా వాడుకొని ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. స్వస్తి.